నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు ఒక పిహెచ్డి బెనారస్ హిందూ యూనివర్సిటీలో వచ్చేసి భారతదేశంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించిన తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ రికార్డులు 10 సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంట్రన్స్ పెన్యూనర్ చార్టర్, అలాగే టైమ్ మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురుగా పేరు పొందారు. అలాగే ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సుని అందిస్తున్నారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. ఇక రెండోది మేక్ ఇన్ ఇండియా చేయడానికి BBA EDP విత్ క్యాచ్ కోచింగ్ కూడా అందిస్తున్నారు. అలాగే మూడోది కోర్స్ పూర్తయిన వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వడానికి MBA టూరిజం, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా అందిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. ఇప్పుడు చాలామంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ముందైతే మెడిసిన్, అలాగే ఇంకా ఇంజనీర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈరోజు మన దగ్గర ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్కి చాలా ఎవరిగ్రీన్ కోర్స్ కాబట్టి మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళు మన ఇండియాలో కాదు అబ్రాడ్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈరోజు ఇంజనీరింగ్ కన్నా, CA కన్నా, మరొక డిగ్రీ కన్నా కూడా ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే కళ్ళు మూసుకొని ఇమీడియట్గా కోర్స్ పూర్తయిన వెంటనే జాబ్లో జాయిన్ అవచ్చు అనే సంగతి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే 100% జాబ్ వస్తుంది కాబట్టి ఈ కోర్సును ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా ధైర్యం, నమ్మకం గురించి కూడా ఈ కోర్స్ చేసిన వ్యక్తులకి మన దగ్గర అయితే జాయిన్ అయిన ఫస్ట్ డేనే ఒక బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ కూడా రాసివ్వడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్ని కూడా ఈరోజు మనం ఒకటే అడుగుతా ఉన్నాం, ఎవరైతే మనకు 3 ఇయర్స్ కోర్సు ఒకటి పెట్టాము, 5 ఇయర్స్ కోర్సు పెట్టాము హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో. ఈ 5 ఇయర్స్ కోర్స్ అంటే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, డిగ్రీ 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, 5 ఇయర్స్ కోర్సును ఆ విధంగా అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనకు హోటల్స్నే కాకుండా దగ్గరగా 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ మనం అందిస్తూ ఉన్నాం. ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా అందిస్తూ ఉన్నాం. అందువలన ఆ ధైర్యం గురించి, ఆ నమ్మకం గురించి ఇవాళ మన స్కిల్డ్ ప్రోగ్రామ్ని అందిస్తూ ఉన్నాం కాబట్టి కూడా ఈరోజు బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ కూడా రాసేయడం జరుగుతూ ఉంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, అడగండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు EDP అయినా BBA కోర్స్ చేయాలనుకుంటున్నాను సార్, దానికి నేను అర్హత సాధించగలనా లేదా అని. ఇప్పుడు BBA EDP చేయాలంటే ఎలిజిబుల్ ఏంటంటే మనకు MPC, BPC, MEC, CEC, HEC ఏ గ్రూప్ చేసినా కూడా BBA EDP చేయొచ్చు. BBA అంటే అందరికీ తెలిసిన విషయమే. అడుగునా ఏం డౌట్? ఇంకా ఉంది డౌట్ సార్? అది యాక్చువల్లీ నాది 10+2 ITI ఉంది కదా సార్, దాని మీద చేయొచ్చా అని. దాని మీద మనం ఒకసారి కనుక్కుందాము. ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు చేసుకోవడానికి కూడా తెలుసుకుందాము. EDP అనేది కూడా చెప్తాను. EDP అంటే ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటంటే మన ఓన్గా బిజినెస్ పెట్టడం, మన ఓన్గా కంపెనీ, ఇండస్ట్రీ ఆ విధంగా పెట్టడం అనేది మనం నేర్పిస్తాం. అదే ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా పరిశ్రమలకు తీసుకెళ్ళి 200 రకాల పరిశ్రమలకు తీసుకెళ్తాం. పరిశ్రమ అంటే ఏంటి, పరిశ్రమకు సంబంధించిన అక్కడ మిషనరీ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, మనీ ఎక్కడి నుంచి వచ్చుకోవాలి, ఇలాంటివన్నీ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చుకోవాలి, మ్యాన్ పవర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అది తెలుగు రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఉన్న పరిశ్రమలను తీసుకెళ్ళటం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్. సెకండ్ ఇయర్స్కి 29 రాష్ట్రాల్లో ఉన్న ఇండియాలో మొత్తం పరిశ్రమలు చూపించడం, 15 దేశాలను తీసుకెళ్ళటం. మొత్తం మీద రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం మీద 200 రకాల పరిశ్రమలను చూపించడం, 200 మంది పారిశ్రామికవేత్తలను కల్పించడము, 40 యూనివర్సిటీస్కి వెళ్ళటము, 40 యూనివర్సిటీలో దగ్గర 200 మంది ప్రొఫెసర్స్ని కలవటము. ఇక ఈ 3 సంవత్సరాలు క్యాట్ కోచింగ్ మనం IIMలకు వెళ్ళడానికి ఆ విధంగా క్యాట్ కోచింగ్ ఇవ్వటం, లాంగ్ టర్మ్ కోచింగ్ 3 ఇయర్స్ మీద. తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ కోసం SAP ట్రైనింగ్ ఇవ్వటం. ఈ విధంగా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి MEC, CECతో పాటు ఇంటర్మీడియట్ టూరిస్ట్తో పాటు 5 ఇయర్స్ కోర్స్ అందిస్తాను. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 3 ఇయర్స్ కోర్స్ అందిస్తాను. ఆ విధంగా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు కూడా 5 ఇయర్స్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు కూడా అందిస్తాను. ఆ విధంగా ఎవరైతే ఈ కోర్సు అందుకుంటారో బ్రహ్మాండంగా 100 మార్క్స్ సబ్జెక్ట్ రాస్తే 35 మార్క్స్, 40 మార్క్స్ ఈజీగా కళ్ళు మూసుకొని ఎలా పాస్ అవుతారో, మనం ఒక ఆంట్రప్రెన్యూర్గా మనమే 10 మందికి దారి చూపించే విధంగా మనం ఎదుగుతున్నాం కాబట్టి జాబ్ కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది. ఓకే అండి, ఈ హోటల్ మేనేజ్మెంట్ వల్ల 100% జాబ్స్ వస్తాయి అంటారు? ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసిన 100% ప్లేస్మెంట్ దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందువల్ల కూడా ఈరోజు మనం నమ్మకం, ధైర్యం గురించి కూడా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి జాయినింగ్ ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద. అగ్రిమెంట్ ఇవ్వడం అనేది తమాషా విషయం కాదు, అది బాండ్ పేపర్ మీద. మరి ఆ విధంగా ఇవ్వగలుగుతున్నామంటే స్కిల్డ్ని మనం డెవలప్ చేస్తాను. ఏదో కోర్స్ చెప్పినాము, జాబ్ ఇస్తామంటే నమ్మదగ్గ విషయాలు కాదు. ఇవాళ మనం నమ్మింది,
నమ్మిన సిద్ధాంతం ఏంటంటే చదువు ఉపయోగపడాలి. అది చదువు ఉపయోగపడాలంటే వాళ్ళు స్కిల్ని నేర్పించాలి. ఒక చదువే ఈరోజు యూస్ఫుల్ కాదు, ఎక్కడ పోయినా కూడా స్కిల్స్ అడుగుతా ఉన్నారు. ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ టాస్క్ అనే కార్యక్రమం పెట్టింది. టీఏఎస్ టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఆ విధంగా టీ హబ్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిని ఛాలెంజ్గా మనం తీసుకొని ఏ విధంగా మన స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఎలా అందించగలుగుతాం, ఏ విధంగా టాప్ పొజిషన్ తీసుకెళ్ళగలుగుతాం, ఆ విధంగా మనం అందిస్తున్నాం కాబట్టి జాబ్ కన్ఫర్మ్డ్గా 100% వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మాట్లాడండి వెంకటేశం గారు. హలో నమస్కారం సార్. నమస్కారం, అడగండి సార్ మా పేరు వెంకటేశం సార్. వెరీ గుడ్, అడగండి సార్. ఇది నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఓపెన్ డిగ్రీ. ఓకే, దానికి ఏ జాబ్కి మనం హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే ఏది వర్తిస్తుంది సార్? ఇప్పుడు మీరు హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. 3 years కోర్స్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ ఉంటాయి. అందువల్ల మీరు 3 years కోర్స్ చదవగలుగుతాను, మనీ పరంగా ఇబ్బంది లేదు, టైం పరంగా ఇబ్బంది లేదంటే మాత్రం చదవండి. ఓకే సార్, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇవాళ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే 10th class అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ 2 years కోర్సుతో పాటు 3 years డిగ్రీ కోర్సు 5 years కోర్సు చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈ, సిఈసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్, అలాగే ఎవరైనా కూడా 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకోవచ్చు. 3rd year 2nd semester ఉన్నప్పుడే 100% ప్లేస్మెంట్ మన దగ్గర అవకాశం ఉంది. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో? దీంట్లో డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి F&B ప్రొడక్షన్, F&B సర్వీసు, ఫ్రంట్ ఆఫీసు, అకామిడేషన్ ఆపరేషన్స్, అలాగే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 4 డిపార్ట్మెంట్స్ 4 సబ్జెక్ట్స్, కామన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ దీంట్లో మొత్తం 6 రంగాల్లో 62 రకాల జాబ్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో జాబ్, ఈ మేనేజ్మెంట్ BBA సబ్జెక్టు కూడా ఉంటాయి, బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, POM అని, తర్వాత HRM అని, తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేసి, ఇలాంటి ఫైనాన్స్ అకౌంట్స్ అనేసి, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉండటం వల్ల ఈరోజు హోటల్స్లోనే జాబ్స్ కాదు, మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్ళచ్చు, ఇండస్ట్రీస్కి వెళ్ళచ్చు, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, టూరిజం, ఇలాంటి రిటైల్ సెక్టర్స్లో జాబ్స్కి వెళ్ళచ్చు. అందువల్ల హ్యాపీగా ఈ కోర్సు చేసి లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, నాది బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ అయిపోయింది. ఓకే శ్రీనివాస్, బీకామ్ 3rd year డిగ్రీ అయిపోయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు నాకు హోటల్ మేనేజ్మెంట్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ నేను హోటల్లో జాబ్ చేస్తున్నాను ఇప్పుడు, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో. ఓకే, వెరీ నైస్. నేను షార్ట్ టైమ్ గా మనీ ప్రాబ్లం ఏం లేదు. షార్ట్ టైమ్ గా చేసుకోవాలంటే 1 year డిప్లొమా కానీ లేదంటే 3 years కోర్స్ కానీ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా సార్? 3 years కోర్స్ చేసుకుంటే మంచిది అన్న శ్రీనివాస్. 3 years కోర్స్ చేసుకుంటే జనరల్ మేనేజర్ పోస్ట్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు 6 months, 1 year, 1.5 year డిప్లొమా క్రాఫ్ట్ కోర్సులు ఉన్నాయి. కానీ అవి చెక్కు తగ్గడానికి వీలు పడదు. ఏదో సంపాదించుకోవచ్చు, బ్రతకొచ్చు, కానీ నిజంగా నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే 3 years కోర్స్ చేస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. అనంతపూర్ మేడం. అడగండి. ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి మేడం, ఇంటర్మీడియట్. మా అబ్బాయి యావరేజ్ గా పాస్ అయినాడు మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ చెప్పండి బాబుని. అది చెప్తాను సార్. అదే యావరేజ్ గా పాస్ అయినాడు సార్, 50 marks రేంజ్ లో పాస్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది బాబుది. ఇప్పుడు ఏం చెప్పేది అనుకున్నారు? అదే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, దీన్ని మీకు ఎలిజిబుల్ అవుతాడా? యావరేజ్ గా వచ్చాడు కదా మార్క్స్. 50 marks చాలండి, ఎలిజిబుల్ అవుతాడు హోటల్ కోర్స్కి. హ్యాపీగా ఆనందంగా చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా. నాకు ఒకటే అడుగుతున్నాను, మీరు 3 years బాబు 3 years కాలేజ్కి ఒక సింగిల్ డే కూడా ఆబ్సెంట్ కాకుండా 3 years కాలేజ్కి వస్తే మాత్రం 100% జాబ్ గంటకి ఇప్పిద్దాము. అయితే సింగిల్ డే కూడా అంటే ఏమన్నా మంచం మీద దిగలేని పరిస్థితులలో ఉంటే అలాంటి మినహాయించి మ్యాక్సిమం అయినా కాలేజ్ ఇష్టపడి మనం అందించే స్కిల్ ప్రోగ్రామ్ అందుకుంటే మాత్రం బ్రహ్మాండం జాబ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మాట్లాడండి పవన్ గారు. హలో రైట్, ఇప్పుడు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇందులో? దీంట్లో మనకు 6 రంగాల్లో 62 రకాల జాబ్స్ ఉంటాయి. MD దగ్గర నుంచి, CEO దగ్గర నుంచి, జనరల్ మేనేజర్ దగ్గర నుంచి, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ దగ్గర నుంచి, తర్వాత ఈవెంట్ మేనేజర్స్ దగ్గర నుంచి, సర్వీసు మేనేజర్స్ దగ్గర నుంచి, అద్భుతమైన F&B ప్రొడక్షన్, F&B సర్వీసు, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్, ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి. అందువలన జాబ్స్కి ఇబ్బంది ఏం లేదు, డిసిగ్నేషన్కి ఇబ్బంది ఏం లేదు, శాలరీస్కి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది వల్ల మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ విధంగా ఇష్టాన్ని చూపించిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా చదువుకుంటే జాబ్స్ కానీ, శాలరీస్ కానీ, మంచి హోటల్ పరిశ్రమలో కానీ, ఆ విధంగా రిటైల్ సెక్టర్ కానీ, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, టూరిజంలో కానీ మంచి జాబ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మాట్లాడండి నవీన్ గారు. హలో నవీన్ గారు అడగండి. చెప్పండి.
సార్ ఇంటర్ అయిపోయిన తర్వాత అంటే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అంటే దానికి ఏ గ్రూప్ అయినా పర్వాలేదా? ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అడుగు, ఇంకా అడుగు. చెప్పండి. ఇప్పుడు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు నాన్న. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీసీ, హెచ్ఈసీ, పాలిటెక్నిక్ ఎవరైనా హోటల్ మీద కోర్స్ చేసుకోవడం కోసం కానీ, లేదా బీబీఏ, ఈడీపీ, క్యాట్ కోచింగ్, ఎస్సీపీ కోర్స్ చేసుకోవడం కానీ, ఏ కోర్సులైనా ఈ 2 డిగ్రీలకి మంచి అవకాశం ఉంది. హ్యాపీగా మీరు ఇష్టం వచ్చిన డిగ్రీలు ఏదైనా చదవచ్చు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇందులో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు? ఈరోజు మనం 5 ఇయర్స్ హోటల్ మేనేజ్ కోర్సు, 3 ఇయర్స్ హోటల్ మేనేజ్ కోర్సు, 5 ఇయర్స్ బిజినెస్ మేనేజ్ కోర్సు, 3 ఇయర్స్ బిజినెస్ మేనేజ్ కోర్సు ఆ విధంగా అందిస్తాను. ఎవరికైతే ఒక మంచి టాప్కి వెళ్ళాలి, నేను 10 మంది దారి చూపించాలి, నా గురించి 10 మంది చెప్పుకోవాలి, నీడని చూపించాలి అనేసి ఎవరికైతే ఆ తపన ఆరాటం కలిసి ఉన్న వాళ్ళు బిజినెస్ మీద కోర్స్ చేయండి. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎంఈసీస్ గ్రూప్ తీసుకుని ఈడీ ప్రోగ్రామ్ ద్వారా చేయండి. అద్భుతంగా తయారు చేద్దాం, దాంట్లో ఏమైనా డౌట్ లేదు. ఆ విధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు బీబీ, ఈడీపీ, క్యాట్ కోచింగ్ చేయండి. ఆ విధంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. మొత్తం రాష్ట్రం, దేశం, ప్రపంచం తిరుగుతాం. 200 రకాల పరిశ్రమలు చూస్తాం, 200 మంది పారిశ్రామికలను కలుస్తాం, 40 రకాల యూనివర్సిటీస్కి వెళ్తాం. యూనివర్సిటీ అంటే మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఒక ర్యాంక్ ఒక యూనివర్సిటీ సీట్ వస్తేనే పెద్ద గ్రేట్ అనుకుంటాం. అటువంటిది మన దగ్గర చదివితే 40 రకాల యూనివర్సిటీలు అడుగు పెడతాం. 200 మంది ప్రొఫెసర్ చేత ఇంటరాక్షన్ అవుతాం, వాళ్ళ చేత సెమినార్స్ తీసుకుంటాం. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. క్యాట్ కోచింగ్ 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ క్యాట్ కోచింగ్ తీసుకోవడం వల్ల టాప్ ఐఏఎంలో సీట్ వస్తే బ్రహ్మాండంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎస్ఏపీ కోచింగ్ ఇస్తా ఉన్నాం, ఆ విధంగా ఇస్తా ఉన్నాం. ఇక అలాంటి రిస్క్ మనసత్వం లేని వాళ్ళు హోటల్ మీద కూడా తీసుకొని చక్కగా వాళ్ళు కోరుకున్న ప్లేస్, కోరుకున్న జాబ్లో సెటిల్ అవ్వచ్చు. ఆ విధంగా కూడా 10th క్లాస్ అయిపోయిన 5 ఇయర్స్ కోర్సు, ఇంటర్మీడియట్ వాళ్ళకి 3 ఇయర్స్ కోర్సు అందిస్తా ఉన్నాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. అడగండి సార్, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. ఇంకా రిజల్ట్స్ రాలేవు. కాకపోతే ఫస్ట్ ఇయర్ మాత్రం 80% వచ్చింది. ఓకే. నేను ఇప్పుడు బీబీఏ తీసుకుందాం అనుకున్నాను సార్. అది అంటే దాని గురించి చెప్పగలరు సార్? బీబీఏ తప్పకుండా. బీబీఏ అనకూడదు మన దగ్గర. బీబీఏ, ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్, ఎస్ఏపీ అనాలి. బీబీఏ, ఈడీపీ విత్ క్యాట్ కోచింగ్, ఎస్ఏపీ అనాలి. ఎందుకంటే బీబీఏ అనేది ఒక జనరల్ డిగ్రీ, మనం ఒక ప్రొఫెషనల్ డిగ్రీగా తయారు చేసుకున్నాము. బీబీఏ, ఈడీపీ అంటే ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్ ప్రోగ్రామ్. ఆంట్రప్రెన్యూర్ అంటే ఎవరంటే మనం ఓనుగా బిజినెస్ పెట్టడం, ఓనుగా పరిశ్రమ పెట్టడం, ఓనుగా కంపెనీ పెట్టడం. దాన్ని ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే మనం పెట్టలేమా, పెట్టేవాళ్ళంతా ఇంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ, దానిని ఒక సింపుల్గా ఎలా తీసుకెళ్ళొచ్చు అనే కార్యక్రమాన్ని ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా పెట్టాం. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్గా తీసుకెళ్తాం. 23 జిల్లాల మీద దగ్గర మనం ఒక 100 రకాల పరిశ్రమలు చూస్తాం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రాంలో. ప్రతి జిల్లాలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వనరులు ఎలాగ ఉన్నవి, ముడి సరుకులు ఎలాగ ఉన్నవి, మైనస్ ఎలాగ ఉన్నాయి, మినరల్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ కళ్ళారు చూస్తాం. మిషనరీ ఎలాంటి మిషనరీ వాడుతూ ఉన్నారని. 2వ సంవత్సరం సరికి ఇండియాలో 29 రాష్ట్రాలను తీసుకెళ్తాం. 29 రాష్ట్రాల మీద ఒక 100 రకాల పరిశ్రమలు చూస్తాం. ఆ విధంగా మరి 3వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం 15 దేశాలు వెళ్తాం. అక్కడ ఒక 50 రకాల పరిశ్రమలు చూస్తాం. ఆన్ యావరేజ్ మీద 250 రకాల పరిశ్రమలు చూస్తాం. ఎట్ సేమ్ టైం ఎవరైతే పరిశ్రమ పెట్టారో వాళ్ళ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అంటాం. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారని కూడా వాళ్ళ గురించి ఆ వ్యాపార పాఠాలు, ఆ బిజినెస్ లెసన్స్ మనం తెలుసుకుంటాం. తర్వాత అదే సేమ్ టైంలో ఎక్కడైతే ఫేమస్ ఐఏఎంలకు వెళ్తాము, మన అహ్మదాబాద్ ఐఎంకి వెళ్ళాము, లాస్ట్ ఇయర్ అయితే బెంగళూరు ఐఎంకి వెళ్ళాము, ఇండోర్ ఐఎం, ఆల్ ఐఎమ్స్కి కవర్ చేసాం. అక్కడ ప్రొఫెసర్ చేత ఇంట్రాక్షన్ చేయించుకున్నాం. తర్వాత వచ్చేసరికి 3rd ఇయర్ సరికి ఫారిన్ యూనివర్సిటీస్. ఆ విధంగా 200 మంది మనం ప్రొఫెసర్స్ని కలుస్తాం. క్యాట్ కోచింగ్ తీసుకుంటాం ఐఏఎంలకు వెళ్ళడానికి, ఎస్ఏపీ కోచింగ్ తీసుకుంటాం. ఈ రకంగా 100% ప్లేస్మెంటే కాకుండా మనమే 10 మంది దారి చూపించే విధంగా బ్యాంక్ వాళ్ళని కలుస్తాం. లోన్ తీసుకోవడం ఎట్లా అనేది గవర్నమెంట్ డిఎస్సి ఉంటుంది ప్రతి జిల్లాలో. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని, తెలుగులో జిల్లా పరిశ్రమ కేంద్రం అంటాం. వాళ్ళు ఒక 10 లక్షలు తీసుకుంటే లోన్స్, సబ్సిడీస్ ఇస్తారు. 20 లక్షలు ఎలా తీసుకోవాలి, 50 లక్షలు, ₹1 కోటి, 5 కోట్ల వరకు ఎలా తీసుకోవచ్చు అనేది కూడా కంప్లీట్గా గవర్నమెంట్ అథారిటీని మనం కలవటం, వాళ్ళ నుంచి సబ్సిడీ స్కీమ్స్ తీసుకోవడం, ఇవన్నీ టోటల్గా 3 ఇయర్స్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పో తీసుకెళ్తాం. ఆ విధంగా జాయిన్ అయితే మంచి పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, చెప్పండి. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు నారాయణ గారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి. సార్ నా పేరు నవీన్ కుమార్ సార్. వెరీ గుడ్, అడగండి. సార్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే సార్, హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? 3 ఇయర్స్కి 3 ఇయర్స్కి 2.5 lakh అవుతుంది నాన్న. పర్ ఇయర్ 80,000 రూపీస్ అవుతుంది. అయితే మీకు గ్రేట్ గుడ్ న్యూస్ ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ మీకు 35,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. 7,500 రూపాయలు మెస్ ఫీజు వస్తుంది. అంటే 42,500 పర్ ఇయర్కి వస్తుంది. 3 ఇయర్స్ మీద 1,35,000 రూపీస్ వస్తుంది. లోన్స్ వస్తాయి. అందువల్ల హోటల్ మీద కూడా చేయడానికి ఎలాంటి సమస్య లేదు.
హ్యాపీగా లోన్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫీల్డ్ ద్వారా చదువుకోవచ్చు, ఎలాగైనా చదువుకోవడానికి అవకాశం ఉంది, జాబ్ గ్యారంటీ. కాబట్టి ఈరోజు ఇప్పుడే నేను టీవీలో కింద స్క్రోలింగ్ కూడా చూశాను. నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే ముందు కూడా దగ్గర మన కేసీఆర్ గారు 3,500 కోట్లు కూడా రిలీజ్ చేశాను మొత్తం అని కూడా ఇప్పుడే చూశాను, ఒక అరగంట క్రితం చూశాను. అందువల్ల తెలంగాణలో చదువుకునే వ్యక్తులకి హ్యాపీగా, ఆంధ్రప్రదేశ్ చదువుకునే వ్యక్తులకి ఎవరికైనా సరే ఇబ్బంది లేదు, స్కాలర్షిప్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి రాజేష్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్, అడగండి రాజేష్. సార్ ఏం లేదు సార్, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఓకే, వెరీ నైస్. బీకామ్ జనరల్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత ఎలా ఉంది సార్? ఇప్పుడు డిగ్రీ తర్వాత అంటేనేమో డిప్లొమా చేయాలి బాబు రాకేష్. ఇప్పుడు అలా కాకుండా ఈ 3 years కోర్స్ నువ్వేనా మళ్ళీ చదువుకోగలుగుతాను అంటే మాత్రం 3 years కోర్స్ చేస్తే మంచి డిసిగ్నేషను, మంచి రెమ్యునరేషను వస్తుంది. అదే మీరు 6 months 1 year 1.5 year క్రాఫ్ట్ కోర్సు, డిప్లొమా కోర్స్ చేస్తే అవి కూడా హోటల్ కోర్సులు అంటారు. అయితే అవి ఎవరు చదవలేని వాళ్ళు, ఏదో 10th class డ్రాప్ అవుట్స్ అలా చదువుకొని ఏదో ఉపాధి కోసం చదువుకునే వ్యక్తులు గ్రాడ్యుయేషన్గా ఒక ఎండీగా, ఒక జనరల్ మేనేజర్గా, ఒక హెచ్ఆర్ఎం మేనేజర్స్గా, ట్రైనింగ్ మేనేజర్స్గా వెళ్ళాలంటే మాత్రం 3 years కోర్స్ చేయండి. ఆ విధంగా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మీరు ఒక 10 years నుంచి 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నందుకు 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి మీకు. సో ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఏ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు? ఈరోజు మీరు అన్నట్లుగా ఈరోజు 2013, 2014, 2015లో 3 years కంటిన్యూస్గా నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. 100% ప్లేస్మెంట్ చూపించినందుకు. ఈరోజు మన స్టూడెంట్స్ 15 కంట్రీస్లో ఉన్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబు, సింగపూర్, స్విట్జర్లాండ్, మలేషియా, థాయిలాండ్, ఇటలీ, కువైట్, పోలాండ్, స్పెయిన్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఉన్నారు. ఆ విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఈ మధ్యకాలంలో ఈ 2-3 monthsలో కూడా నేను చాలా కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఆ విధంగా అందరినీ కలవడం జరిగింది, వాళ్ళని కూడా అడగడం జరిగింది. శాలరీస్ మీరు ఎంత డ్రా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు అడిగినప్పుడు వాళ్ళు చాలా మంచి సంతోషకరమైన విషయాలు చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్కరు 75,000, 1 lakh, 1.5 lakh కూడా 2 lakhs అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు డబల్ టైమ్ ఓడీస్ అంటారు. ఓడీ అంటే ఓటీ అంటాం, ఓవర్ టైం. ఆ విధంగా కూడా చేస్తే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆనందంగా ఎవరైతే సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించుకున్నంత. అందుకని మనం ఎప్పుడూ చెప్తుంటాం, ఈ కోర్సు ఒక మనీ ప్లాంట్ కోర్సు అని చెప్తూ ఉంటాం. ఇక చేతులంటే 2 చేతులంటే సంపాదించుకున్న కోర్సు హోటల్ కోర్సు. అందువల్ల మనీ ప్లాంట్తో మనం పోల్చుకోవచ్చు ఈ కోర్సుని. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మహేష్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్, అడగండి. నేను బీబీఏ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు బీబీఏ చేయడానికి మ్యాథ్స్ కాకుండా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయండి? సబ్జెక్టు హెచ్ఆర్ఎం ఉంటుంది, పీఓఎం ఉంటుంది, సేల్స్ మార్కెటింగ్ ఉంటుంది, అన్ని సబ్జెక్టులు, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. బిజినెస్ కమ్యూనికేషన్స్ ఉంటున్నాయి, ఫైనాన్స్ అకౌంట్స్ ఉంటుంది, లా ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది. అలాగా మంచి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ బాగుంటాయి. అందువల్ల బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఇవి తర్వాత బిజినెస్ స్టాటిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, క్యాట్ కోచింగ్ ఉంటుంది. ఆ విధంగా ఇదేనా రియల్ స్టడీస్ ప్రకారం చదివినట్లయితే మన దగ్గర ఎస్పెషల్లీ మన దగ్గర ఈడీ ప్రోగ్రామ్ అందిస్తాను, క్యాట్ కోచింగ్ ఇస్తాను, ఎస్ఐపి అందిస్తాను, బీబీ ఒక ప్రొఫెషనల్గా, ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా తీసుకెళ్తున్నాం. కాబట్టి చదవగలిగితే మాత్రం ఒక అద్భుతంగా తయారు కావచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి. హలో హలో, చెప్పండి మహేష్, మీ డౌట్ ఏంటో అడగండి. మహేష్ అడగండి. మేము నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను. నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ అయిపోయింది సార్. ఏమైపోయింది నాన్న? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో నేను బీబీఏ ఈడీసీ చేయాలనుకుంటున్నాను, ఈడీపీ. ఓకే, దాని ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటాయి సార్? తప్పకుండా మహేష్. బీబీఏ ఈడీపీ పర్ ఇయర్ 80,000 రూపీస్ ఫీజు ఉంటుంది. 3 సంవత్సరాలకి 380,000, 2,40,000 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా దాంట్లోనే మనకు బ్రహ్మాండంగా కలిసి ఈడీపీ కలిసి వస్తుంది, క్యాట్ కోచింగ్ కలిసి వస్తుంది, ఎస్ఏపీ కలిసి వస్తూ ఉంది. అద్భుతంగా తయారు కావచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది బాగా. రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ఎవ్వరు ఏ కోర్సెస్ తిరగలేరు, మనమే తిరుగుతున్నాం. 200 రకాల పరిశ్రమలు చూపించాలంటే దగ్గరగా 10,000 కోట్లు మిషనరీ చూస్తాం, యంత్రాలను చూస్తాం. అది ఎవరి వల్ల కాదు. మరి ఎన్నో రకాల వస్తువులను చూస్తాం, అది ఎవరి వల్ల కాదు. అన్ని రకాల వస్తువులను మనం చూడటం. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మహేష్. ఈ మధ్య మేము ఈస్ట్ గోదావరిలో ఏం జరిగిందంటే స్టార్చ్ అంటాం, స్టార్చ్ ఇండస్ట్రీస్కి వెళ్ళాం. అంటే మొక్కజొన్న అంటాం కదా, పాప్కార్న్, స్వీట్ కార్న్ అంటాం కదా. నాకు తెలిసినంత వరకు అది మొక్కజొన్న, పాప్కార్న్, స్వీట్ కార్న్ తినడానికి పనికి వస్తాం, లేకపోతే అదే పౌల్ట్రీకి, పశువులు, ఇది కోళ్ళకి దానా పనికి వస్తాం అనుకున్నాను నేను. అక్కడికి వెళ్తే నాకు తెలిసింది బాబు మహేష్, 200 రకాల ప్రొడక్ట్స్ తయారవుతున్నారు. ఒక ఫార్మాస్యూటికల్ కానీ, ఒక వెజిటేబుల్స్ కానీ, ఆయిల్ కానీ, అబ్బో ఒక అద్భుతంగా తయారవుతుంది. అసలు దాని రేటు ఎంత, 60 కోట్లు పెట్టే ఇండస్ట్రీ చూసాం, మిషనరీ చూసాం. అలా తెలుస్తుంది. ఇసుక, చాలామందికి సముద్రం దగ్గర ఇసుక దేనికి పనికిరాదు అనుకుంటా. దాంట్లో మినరల్స్, ఎన్నో రకాల మినరల్స్ తయారు చేస్తాను. దానికి ఒక 200 కోట్లు మిషనరీ చూస్తాం. ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి. మనం పేపర్ ఎలా తయారు చేస్తుందో చూస్తాం. ఏంటి, ఒక కర్ర ద్వారా పేపర్ ఎలా తయారవుతుందని.
అలాంటి పేపర్ ఇండస్ట్రీ చూస్తాం రాజమండ్రిలో. అలాగే దేశ విదేశాల మీద ఇన్ని రకాల పరిశ్రమలు చూస్తాం. ఆయిల్ మేము ఈ మధ్య వైజాగ్ వెళ్ళాము, పామ్ ఆయిల్ ఎలా తయారవుతుంది అనేసి. అసలు పామ్ ఆయిల్ ఒకటే కాదు, దాంట్లో కూడా ఫార్మాస్యూటికల్ సంబంధించినవి, దాంట్లో ఎన్నో రకాల వెజిటబుల్స్ సంబంధించినవి 200 రకాల 300 రకాల ప్రొడక్ట్స్ అవుతుంటే ఒక సర్ప్రైజ్ అవుతూ ఉంది. ఒక్కొక్క ఇండస్ట్రీ చూస్తూ ఉంటే అద్భుతాలు తెలుస్తూ ఉన్నాయి, ఆనందకరమైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఒక ఆనందకరమైన విషయం, నిజంగా బీబీఏ ఈడీబీ ఎవరైతే చేస్తారో తిరుగు లేకుండా ఒక వ్యాపారవేత్తగా పారిశ్రామిక ఖచ్చితంగా అవుతారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 సందీప్ చెప్పండి. కార్తో మాట్లాడండి. అడిగినా సందీప్? గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇంటర్ అయిపోయింది. కంగ్రాచులేషన్ సందీప్. సార్ బీబీఏ ఏడీబీఏ అనుకుంటున్నాను. అద్భుతం నాన్న, అద్భుతం, వెరీ గుడ్. సార్ మీ ఇంటర్వ్యూ చూసి నేను చేస్తున్నా సార్. ఇది వెరీ గుడ్ అన్న సందీప్. బీబీఏ ఈడీపీ నువ్వు ఎంచుకున్నావంటే మాత్రం నువ్వు తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతున్నానా. అందులో ఈడీపీ ప్రోగ్రామ్ మనం బీబీఏ ఒకటి కాదు, బీబీఏ ఈడీపీ, క్యాట్ కోచింగ్, శాప్, ఒక తిరుగులేని కోర్సు, తిరుగులేని శక్తిగా తయారవుతావు నువ్వు. నిజంగా నీ మాటల్లోనే ఒక అర్థమవుతా ఉంది, నువ్వు ఒక స్ట్రాంగ్ పవర్ ఉంది అర్థమవుతా ఉంది, ఏమాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా తీసుకు బీబీఏ ఈడీపీ, క్యాట్ కోచింగ్ ప్రిపేర్ అవ్వు, ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 విక్రమ్ చెప్పండి. హలో మాట్లాడండి. హలో విక్రమ్ అడగండి. విక్రమ్ హలో సార్. అడగండి. సార్ నా ఇప్పుడు 10th అయిపోయింది. 10th క్లాస్ ఈ సంవత్సరం అయిపోయిందా? 10th అయిపోయింది. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు మీ ఇంటర్తో హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా సార్? హ్యాపీగా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు. ఎవరికి తెలియదు ఆ విషయం. 10th క్లాస్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే ఆనందంగా జాబ్ సంపాదించవచ్చు, సంతోషంగా సంపాదించుకోవచ్చు. అసలు ఆడుతూ పాడుతూ చదువుకునే కోర్సు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, మంచి జాబ్స్, మంచి శాలరీస్. ఈ ఎంపీసీ బైపీసీలు ఎంఈసీ చదివి బయట చేసి గుర్తురాక పాపం ఎంతమంది ఇవాళ ఫెయిల్ అయిపోయారో అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవ్వరు బాధపడద్దు. రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువల్ల ఫెయిల్ అయిపోయినావు, నా జీవితం కోల్పోయాను అని ఎవ్వరు నెగిటివ్ థాట్స్ కానీ ఎలాంటి ఆత్మనిర్భర భావాలు కానీ ఏమైనా అగాత్యాలైన పాల్పడొద్దని అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ మన V6 ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సంతోషంగా ఉండండి. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. హ్యాపీగా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు రిజల్ట్స్ వాళ్ళు కూడా వెనక్కి 10 days వస్తాయి. అందువల్ల 5 years కోర్స్ ఆటోమేటిక్ కోర్స్ ఉంది, 3 years ఆటోమేటిక్ కోర్స్ ఉంది, 5 years బిజినెస్ మెంట్ కోర్స్ ఉంది, 3 years బిజినెస్ మెంట్ కోర్స్ ఉంది. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండ గొప్ప వ్యక్తులు కావచ్చు. బైహార్ట్ చేసి ర్యాంకులు తీసుకొచ్చుకునేంత పరిస్థితి అవసరం లేదు. ఆనందంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్తో, స్కిట్లతో, నాటకాలతో, డ్రామాలతో, రోల్ ప్లేలతో, కేస్ స్టడీస్తో, వర్క్షాప్స్తో అనేక ప్రోగ్రామ్ అద్భుతంగా తయారు చేస్తా ఉన్నాం. అందువల్ల ఆనందంగా చదువుకుందాం, ఎలాగా దిగులు పడొద్దు. అందరికీ నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు అంటారు. అంటే వీళ్ళకి 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక అవకాశం ఏముందంటే, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 100 marks మల్టిపుల్ చేసి ABCDలు ఉంటాయి. 35 marks వస్తే పాస్ అవుతారు. అందువల్ల అలాంటి వాళ్ళు హ్యాపీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ 3 years కోర్సు కొనసాగించవచ్చు. ఓకే అండి. ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా అలాగే మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సుష్మా గారు మంచిగా అడిగారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.